హాయ్ ఫ్రెండ్స్, అరవింద్ రాజగోపాల్ దర్శకత్వంలో కిక్ శ్యామ్ హీరోగా నటించిన అస్త్రం సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఆహాలో తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పోలీస్ అఖిలన్ చేయి ఫ్రాక్చర్ అయి మెడికల్ లీవ్లో ఉంటాడు. అయితే ఓ విచిత్రమైన కేసు వస్తుంది. కొంతమంది తమంతట తామే పొడుచుకొని చనిపోతూ ఉంటారు. అసలు అలా చాలా ఏరియాల్లో డిఫరెంట్ ఏరియాల్లో ఒకరితో ఒకరికి పరిచయం లేని వ్యక్తులు వాళ్ళంతట వాళ్ళే పొడుచుకొని చనిపోతూ ఉంటారు. అసలు ఈ కేసుకి 1800 సంవత్సరంలో రాయబడిన ఓ పుస్తకానికి లింక్ ఏంటి, దాన్ని కనుక్కోవడం కోసం పోలీస్ ఆఫీసర్ అఖిలన్ ఏం చేశాడు అన్నదే కదా. దర్శకుడు అరవింద్ రాజగోపాల్ సినిమాని ఇంట్రెస్టింగ్గానే తీశాడని చెప్పొచ్చు. అయితే ఇటువంటి కథలు మనం చాలా చూసాం ముందే, కానీ కథను కొంచెం ఇంట్రెస్టింగ్గానే నడిపించాడు. క్లైమాక్స్ వరకు చదరంగం ఆటని అడ్డం పెట్టుకొని ప్రేక్షకుల్ని బ్లఫ్ చేసుకుంటూ చివరి వరకు తీసుకొచ్చాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి మనం ఊహించని ట్విస్ట్లు ఇద్దామని ట్రై చేశాడు, కానీ మనం ముందే ఊహించేయచ్చు అసలు అక్కడ ఏం జరుగుతుందో. అయితే తీసిన విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ పర్వాలేదు అనిపించి మనల్ని కూర్చోబెడతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, కొడైకెనాల్ అందాలని తెర మీద బాగా చూపించారు. శ్యామ్తో పాటు ఉండే పోలీస్ ఆఫీసర్ నటన కూడా బాగుంది. హీరోయిన్గా నటించిన నిరా కూడా బాగానే చేసింది. పర్వాలేదు అనిపించే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ త్వరలో తెలుగులో రిలీజ్ కాబోవచ్చు. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?